వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆసక్తి గల అభ్యర్థులు పర్సనల్ మెంటర్షిప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎవరైనా జనరల్ గ్రూప్లో చేరాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా జస్ట్ మీరు హాయ్ అని నాకు మెసేజ్ చేస్తే మీకు గ్రూప్ లింక్ అయితే షేర్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా మీరు జనరల్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మరి మనకు ఎంసెట్ ఫేజ్ 2కి సంబంధించి అలాట్మెంట్స్ అయితే రావడం జరిగింది. మరి దీనిలో ప్రధానమైన అంశాలు ఎంసెట్ ఫేజ్ 2 తర్వాత కొన్ని చేయాల్సిన ముఖ్యమైన పనులు మీకు ఈరోజు వివరించడం జరుగుతుంది. ఎంసెట్ ఫేజ్ 2లో సీట్ అలాట్ అవ్వగానే మీకు కొత్తగా సీట్ అలాట్ అయిన వారు కానీ సీట్ మారిన వారు కానీ వెంటనే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి ఫీజు పే చేయండి. మీరు ఆల్రెడీ పే చేసి ఉంటే డిఫరెన్స్ అమౌంట్ పే చేయండి. ఆల్రెడీ మీరు ఎక్స్ట్రా కట్టుంటే మిగతా అమౌంట్ మీకు రీఫండ్ చేయబడుతుంది. అంటే ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసి జాయినింగ్ రిపోర్ట్ వెంటనే ఆన్లైన్లో ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి. జాయినింగ్ రిపోర్ట్ తీసుకోండి. సేమ్ సీట్ అలాట్ అయిన వాళ్ళు యాక్చువల్లీ వీళ్ళు సెల్ఫ్ రిపోర్ట్ ఆన్లైన్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మరి ఈ తేదీతో మరొకసారి సెల్ఫ్ రిపోర్ట్ కొడితే మీకు కొత్త తేదీతో అంటే జాయినింగ్ నెంబర్, అడ్మిషన్ నెంబర్ అన్నీ అవే ఉంటాయి. జస్ట్ కింద ప్రింటెడ్ డేట్ కొత్తది వస్తుంది. దాన్ని తీసుకుంటే మంచిది. అది ఎసెన్షియల్ అయితే కాదు కానీ తీసుకోవడం మంచిదే. మరి సెల్ఫ్ రిపోర్టు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్ట్ చేసిన తర్వాత జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్న తర్వాత మీరు ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మరి మనకు సెకండ్ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళకు ఫీ పే చేయడానికి కానీ మరియు ఆన్లైన్ రిపోర్ట్ చేయడానికి కానీ 25 వరకు టైం ఇచ్చారు. ఇది అలాట్మెంట్ ఆర్డర్లో క్లియర్గా గైడ్లైన్స్లో 25 వరకు మీరు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టు ఫీజు చెల్లించవచ్చు అని చెప్పేసి టైం ఇవ్వడం జరిగింది. ఇంతకుముందు షెడ్యూల్లో మనకు 24th ఉండే. మరి నిన్న ఆన్లైన్ మనకు అలాట్మెంట్ లెటర్లో 25th లాస్ట్ డేట్ అని ఇచ్చారు ఫీ పే చేయడానికి. మరి అదే రకంగా మనకు ఫిజికల్ రిపోర్ట్ అనేది తప్పనిసరిగా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది. మొదటి రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు కానీ రెండవ రౌండ్లో సీట్ వచ్చిన వాళ్ళు కానీ మీ యొక్క అన్ని ఒరిజినల్ డాక్యుమెంట్స్ ప్లస్ ఏదైతే మీరు ఫీజు కట్టున్నారో ఫీజు రిసిప్ట్ ప్లస్ జాయినింగ్ రిపోర్టు ప్లస్ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని మీరు ఒరిజినల్ డాక్యుమెంట్స్తో ఫిజికల్ రిపోర్ట్ చేయడానికి 24th నుంచి అంటే రేపటి నుంచి 28 మధ్యలో మీరు డైరెక్ట్గా కాలేజీకి వెళ్ళి ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. మనకు షెడ్యూల్లో 25th నుంచి 28 అని ఇచ్చారు. బట్ నిన్న మనకు అలాట్మెంట్ లెటర్లు ఇన్స్ట్రక్షన్స్లో 24th నుంచి 28th ఫిజికల్ రిపోర్ట్ చేయొచ్చు అని ఇచ్చారు. ఈ ఫిజికల్ రిపోర్ట్ చేయడం అనేది తప్పనిసరి అని గుర్తించండి. చాలామంది కూడా ఇంకా నెగ్లిజెన్స్ చేస్తున్నారు. సార్ మేము ఫిజికల్ రిపోర్ట్ చేయకుండా థర్డ్ ఫేజ్ వెళ్ళొచ్చా? ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి ఎవరైతే 24 నుంచి 28 మధ్యలో మొదటి రౌండ్లో వాళ్ళు కానీ సెకండ్ రౌండ్లో వాళ్ళు కానీ ఫిజికల్ రిపోర్ట్ డైరెక్ట్గా వెళ్ళి కాలేజీలో చేస్తారో వాళ్లకు మాత్రమే నెక్స్ట్ థర్డ్ ఫేజ్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ రౌండ్ వెళ్ళాలనుకుంటే మీరు తప్పకుండా సెకండ్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. మరి సెకండ్ ఫేజ్లో ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీరు ఆల్మోస్ట్ థర్డ్ రౌండ్ వెళ్ళే అవకాశాన్ని కూడా కోల్పోయిన వాళ్ళు అవుతారు. మరి చేతిలో ఉన్న సీట్ కూడా పోతుంది. కాబట్టి ఈ విషయాన్ని కూడా గమనించాల్సిందిగా కోరడం జరుగుతుంది. ఇంకొక అప్డేట్ కూడా ఏంటంటే మీకు మొదటి రౌండ్లో వచ్చిన సీట్ నచ్చకపోయినా ఫీజు కట్టారు, రెండవ రౌండ్లో కూడా సీట్ వచ్చింది నచ్చలేదు. మరి అట్లాంటప్పుడు మీ అమౌంట్ మీకు కావాలనుకుంటే మీరు డైరెక్ట్ ఆన్లైన్కి వెళ్ళి సీట్ క్యాన్సిల్ బటన్ నొక్కండి. మీ అమౌంట్ మీకు కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత రీఫండ్ అవుతుంది. మళ్ళీ ఇంకా డౌట్ ఏంటంటే మాకు సీట్ డిఫరెన్స్ ఉన్నప్పుడు సార్ మేము మొదటి కాలేజీలో ఎక్కువ కట్టినాము, ఇప్పుడు తక్కువ ఉన్న ఫీజు ఉన్న కాలేజ్ వచ్చింది, అమౌంట్ ఎప్పుడు మాకు క్రెడిట్ అవుతుంది అంటున్నారు. దీనికి సంబంధించి కూడా మీకు కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత టోటల్ ఎంసెట్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాతనే ఈ అమౌంట్స్ అన్నీ క్రెడిట్ అవుతాయి. డిఫరెన్స్ అమౌంట్ కావచ్చు, క్యాన్సిలేషన్ అమౌంట్ కావచ్చు. కంప్లీట్గా ఎంసెట్ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అకౌంట్కి ఏ అకౌంట్ నుంచి అయితే డెబిట్ అయిందో అదే అకౌంట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ రెండవ రౌండ్ తర్వాత మీరు గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విషయాలు ఫిజికల్ రిపోర్ట్ అనేది తప్పనిసరి. ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే మీ చేతిలో ఉన్న అన్ని సీట్లు వెళ్ళిపోతాయి. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో వచ్చినా సెకండ్ ఫేజ్లో వచ్చినా సీట్ పోయినట్టు భావించాలి. నెక్స్ట్ ఫిజికల్ రిపోర్టు చేయకపోతే మీరు ఫర్దర్ కౌన్సిలింగ్ థర్డ్ రౌండ్కి వెళ్ళే అవకాశం ఉండదు. అంటే ఇక్కడ రెండు లాభాలు. ఫిజికల్ రిపోర్ట్ చేస్తే చేతిలో సీట్ ఉంటుంది, థర్డ్ రౌండ్ వెళ్ళొచ్చు. ఫిజికల్ రిపోర్ట్ చేయకపోతే చేతిలో సీట్ ఉండదు, థర్డ్ రౌండ్ వెళ్ళే అవకాశం కూడా ఉండదు. నెక్స్ట్ మనకు ఏ సీట్ నచ్చకపోతే 28లోగా సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీ అమౌంట్ మీకు వస్తుంది, కానీ ఫర్దర్ థర్డ్ రౌండ్కి కానీ మిగతా రౌండ్స్కి కానీ వెళ్ళే అవకాశం కూడా ఉండదు. అంటే ఒక్కసారి సీట్ క్యాన్సిల్ చేసుకుంటే మీరు ఎంసెట్ కౌన్సిలింగ్ నుంచి ఎగ్జిట్ అయిపోయినట్టుగానే భావించాలి. ఈ అన్ని జాగ్రత్తలు తీసుకొని మీరు మరి టీసీ మాత్రమే ఇవ్వమని చెప్పి మనకు ఇన్స్ట్రక్షన్స్లో ఉంది. కానీ చాలా కాలేజీ అది జగమెరిగిన సత్యం, అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకుంటారు వాళ్ళు. మరి
ఒరిజినల్ సర్టిఫికేట్స్తో పాటు 2-3 జిరాక్స్ సెట్స్ కూడా వాళ్ళకు ఇవ్వాల్సి ఉంటుంది కాబట్టి తీసుకెళ్ళండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తీసుకెళ్ళండి, పే రిసిప్ట్ ప్లస్ జాయినింగ్ రిపోర్ట్ తీసుకెళ్ళండి. మరి వాళ్ళకు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తే మళ్ళీ థర్డ్ ఫేజ్కి వెళ్ళిన తర్వాత మాకు ఇస్తారా సార్ అని అడుగుతున్నారు. డెఫినెట్గా ఇస్తారు. ఎంసెట్ కన్వీనర్ ద్వారా సీట్ మారినప్పుడు మీ ఫీజు ట్రాన్స్ఫర్ అవ్వాల్సిందే. మీరు డాక్యుమెంట్స్ కూడా తప్పకుండా మీకు వాళ్ళు రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇవి కాకుండా ఇంకా చాలామంది అడుగుతున్న డౌట్స్ ఏంటంటే మరి స్పాట్ రౌండ్కి వెళ్ళొచ్చాడు. స్పాట్ రౌండ్ షెడ్యూల్ కూడా మనకు వచ్చింది. ఇంటర్నల్ స్లైడింగ్ ఉంది, స్పాట్ రౌండ్ ఉంది. దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా మనం భవిష్యత్తులో ఈ థర్డ్ రౌండ్ అయిపోయిన తర్వాత మీకు క్లియర్గా వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది మనకు సెకండ్ రౌండ్ తర్వాత చేయాల్సిన ముఖ్యమైన పనుల గురించి ఈ వీడియోలో వివరించడం జరిగింది. థ్యాంక్ యూ.